రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి. అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా తప్పనిసరిగా నొక్కండి. జై హింద్ మిత్రులారా. పాకిస్తాన్కి ఇప్పుడు చాలా పెద్ద చిక్కొచ్చి పడింది. ఎందుకంటే ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లో జరుగుతున్నటువంటి యుద్ధాలు పరోక్షంగా పాకిస్తాన్ని ప్రభావితం చేస్తున్నాయి. గల్ఫ్ యుద్ధంలో పాకిస్తాన్ ఎవరి వైపున నిలబడాలి, ఇది పాకిస్తాన్ తేల్చుకోలేకపోతోంది. పొరుగున ఉన్న 900 కిలోమీటర్ల సరిహద్దును షేర్ చేసుకునే ఇరాన్ తోటి సరిహద్దు బాసటగా నిలబడాలా, లేకపోతే తమకు అవసరమైనప్పుడల్లా అప్పిచ్చేటటువంటి సౌదీ అరేబియా వైపు నిలబడాలా? సౌదీ అరేబియాకి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్కి మధ్య ఘర్షణ వస్తే డిఫెన్స్ ఒప్పందం ఉన్నటువంటి సౌదీ అరేబియా వైపు నిలబడాలా, లేకపోతే గాజాలోని ఇంటర్నేషనల్ స్టెబిలైజేషన్ ఫోర్స్లో భాగమైనటువంటి దానికి నాయకత్వం వహిస్తున్నటువంటి యుఏఈ వైపు ఉండాలా? ఇది తేల్చుకోలేకపోతోంది. మరొక వైపు భారతదేశంతో వైరము ఉండనే ఉంది. భారతదేశాన్ని తిట్టకపోతే పాకిస్తాన్కి నిద్ర పట్టదు. అసలు భారత్ని తిట్టకపోతే, భారత్ని ద్వేషించకపోతే మేము పాకిస్తాన్ ఎలా అవుతాము, మేము పాకిస్తానీలం ఎలా అవుతామన్నది సర్వసాధారణ పాకిస్తానీల ఆలోచన. మరోవైపు ఆఫ్ఘనిస్తాన్తో యుద్ధం జరుగుతున్నది. ఆఫ్ఘనిస్తాన్తో జరుగుతున్నటువంటి యుద్ధము రోజు రోజుకి పెరుగుతోంది. దీన్ని తగ్గించే దిశగా అమెరికాయో లేకపోతే ఇంకొక దేశమో మధ్యవర్తిత్వం చేసేటటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే అవి గల్ఫ్ యుద్ధంలో, యుక్రెయిన్ యుద్ధంలో ఇప్పటికే బిజీగా ఉన్నాయి. కాబట్టి ఈ యుద్ధము వాళ్ళకి ఆటలో అరటిపండు లాంటిది. దీన్ని పెద్దగా వాళ్ళు పట్టించుకోవడం లేదు. ఆఫ్ఘనిస్తాన్ దాడులు పాకిస్తాన్కి చాలా తీవ్రంగా నష్టం చేస్తున్నాయి. పాకిస్తాన్ యొక్క సైన్యము, పాకిస్తాన్ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చరు, పాకిస్తాన్లో ఉన్నటువంటి మిగతా కీలకమైనటువంటి అసెట్స్, వీటికి భారీగా నష్టం జరుగుతుంది. సో మూడు వైపుల నుంచి పాకిస్తాన్ ఇప్పుడు దెబ్బతింటోంది. అయితే పాకిస్తాన్ ఈ సమస్య నుంచి గట్టెక్కేందుకు ఏం చేస్తోంది? మిగతా ఏ దేశమైనా కూడాను తన దౌత్యపరమైనటువంటి కాంటాక్ట్స్ని యాక్టివేట్ చేస్తారు, తమ యొక్క బ్యాక్ ఛానల్ డిప్లొమసీని స్టార్ట్ చేస్తారు. పైకి కనిపించకుండా తమ రాయబారుల్ని ఆఫ్ఘనిస్తాన్కి పంపించటమో, లేకపోతే అదేవిధంగా ఇంకొక దేశానికి పంపించటమో, బ్యాక్ ఛానల్ డిప్లొమసీ జరపటము, ఇదంతా చేస్తారు. ట్రాక్ టు డిప్లొమసీ అంటారు, బ్యాక్ ఛానల్ డిప్లొమసీ అంటారు. ఇది చేయటం చేస్తారు. లేకపోతే విదేశ వ్యవహారాల మంత్రి ఆయా దేశాలకు వెళ్ళి వాళ్ళతో మాట్లాడటం చేస్తారు. పాకిస్తాన్ ఇవేవీ చేయటం లేదు. పాకిస్తాన్ తనకి అలవాటైనటువంటి పని, చాలా సులువుగా చేయగలిగే పని ఒకటి ఉంది, అది చేస్తుంది. అదేంటంటే పాకిస్తాన్లోని మీడియాలో అసలు యుద్ధాల గురించి కానీ, జియోపాలిటిక్స్ గురించి కానీ, సెక్యూరిటీ ఇష్యూల గురించి కానీ చర్చించవద్దని ఆదేశాలు జారీ చేసింది. పాకిస్తానీ మీడియాలో అసలు భారత పాకిస్తాన్ ఘర్షణల గురించి కానీ, ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ ఘర్షణల గురించి కానీ, గల్ఫ్ యుద్ధంలో మన పాత్ర ఎలా ఉండాలి, మన వ్యూహాలు ఎలా ఉండాలి అన్నటువంటి విషయంలో కానీ ఏ మాత్రము మాట్లాడకూడదు, చర్చ జరగకూడదు అన్నటువంటి ఒక గ్యాగ్ ఆర్డర్ని పాస్ చేసింది ఐఎస్పిఆర్, పాకిస్తాన్కి చెందినటువంటి ఇంటర్ సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్ విభాగం, అంటే సైన్యం యొక్క పిఆర్ విభాగం ఆదేశాలు జారీ చేసింది. లిఖితపూర్వకంగా ఆదేశాలు వచ్చాయో రాలేదో తెలియదు, కానీ మీడియాలో ఇప్పుడు వీటి గురించి మాట్లాడటం మానేశారు. ఆసక్తికరంగా ఇటీవల ఒక టీవీ డిబేట్లో సుప్రసిద్ధ పాకిస్తానీ జర్నలిస్టు, ఆయనకి భారతదేశంలో కూడా చాలామంది కొవ్వొత్తి వెలిగించి అమన్ కీ ఆశా గ్యాంగ్ మిత్రులు చాలామంది ఉన్నారు. ఆయన పేరు నజామ్ సేఠీ. చాలా కాలము ఆయన పాకిస్తానీ క్రికెట్కి కూడా నాయకత్వం వహించాడు. ఈ నజామ్ సేఠీ గారు ఒక టీవీ ఛానల్లో మాట్లాడుతుండగా యాంకరు ఒక ప్రశ్న వేసింది. యాంకరు ప్రశ్న వేయగానే చెప్పడానికి చాలా ఉంది కానీ చెప్పే పరిస్థితులు లేవు, మీరు అర్థం చేసుకోండి అని చెప్పి నజామ్ సేఠీ వంటి వ్యక్తి కూడా, సైన్యానికి బాగా సన్నిహితుడైనటువంటి వ్యక్తి కూడా మౌనాన్ని పాటించేటటువంటి పరిస్థితి వచ్చింది. మీడియాలో మా దగ్గర ఆటం బాంబులు ఉన్నాయి, మా ఆటం బాంబులతో మేము భారత్ పైన దాడి చేస్తాం, ఇటువంటి భాష మాట్లాడవద్దు అని చెప్పి ఆదేశాలు జారీ అయినాయి. లిఖితపూర్వకంగా కాదు, మౌఖికంగా. అదేవిధంగా ప్రస్తుతం ఉన్నటువంటి అంతర్జాతీయ పరిస్థితుల గురించి, జియోపాలిటిక్స్ గురించి మాట్లాడవద్దు.
గల్ఫ్, ఆఫ్ఘనిస్తాన్, ఇండియా వీటి గురించి కూడా మాట్లాడవద్దు, ఎందుకంటే ప్రభుత్వముకి ఇది ఇబ్బంది కలిగిస్తుంది కాబట్టి మాట్లాడొద్దు. ఈ మేరకు పాకిస్తాన్ యొక్క ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ మినిస్టర్ ఉన్నారు, పంజాబ్కి చెందినటువంటి అతావుల్లా తరార్, ఆయన కూడా ఈ మేరకు మీడియా సంస్థలన్నిటి కూడా ఆదేశాలు జారీ చేశారు. అంటే పాకిస్తానీ మీడియా నోరు మూయించినట్లయితే పని అయిపోతుంది అని చెప్పి పాకిస్తాన్ భావిస్తుంది. అంతర్జాతీయంగా జరిగే మార్పుల విషయంలో ఏం చెయ్యాలని ఆలోచించేందుకు బదులు అసలు దీని గురించి మాట్లాడటం మానేయండి. అంటే ఉష్ట్రపక్షి ఏ రకంగానైతే ఇసుకలో తలదూర్చి దాచుకుంటుందో, చుట్టుపక్కల ఏమవుతుందో మాకు సంబంధం లేదన్నట్టుగా వ్యవహరించే తీరు లోపల పిల్లి పాలు తాగుతుంటే ఎవరు చూడటం లేదని ఎలాగైతే భావిస్తుందో ఆ రకంగా పాకిస్తాన్ అసలు దీని గురించి మాట్లాడొద్దు అని చెప్పి ఆదేశాలు జారీ చేసింది. ఇంకా ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఇమ్రాన్ ఖాన్ పార్టీకి సంబంధించిన ఉద్యమాలు వాటికి కూడా కవరేజ్ తగ్గించాలి. పాకిస్తాన్ మీడియా అసలు దీనికి వ్యతిరేకంగా వెళ్ళే అవకాశం లేదు, ఎందుకంటే ఆ రకంగా వెళ్ళినటువంటి జర్నలిస్టులు శవాలై తేలారు. ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్తుంటే కిడ్నాప్ అయిపోయారు, 4-5 రోజుల తర్వాత గాయాలతోటి రోడ్డు పక్కన పడి దొరికారు. తర్వాత ఆ గాయాలన్నీ తగ్గేదాకా మళ్ళీ టీవీలో రాలేదు. వచ్చినా కూడాను పాకిస్తాన్ ప్రభుత్వము చెప్పినటువంటి, ప్రభుత్వం అంటే మిలిటరీ ఆదేశాలకు భిన్నంగా మాట్లాడలేదు. ఇది పాకిస్తాన్లో చాలా సీనియర్ జర్నలిస్ట్ అయినటువంటి హామిద్ మీర్ వంటి వాళ్ళకి కూడా తప్పలేదు. నజం సేఠీ వంటి సుప్రసిద్ధ జర్నలిస్టులు కూడాను మిలిటరీ ఆదేశాలకు వ్యతిరేకంగా మాట్లాడేటటువంటి ప్రయత్నం చేయటం లేదు. ఒక వర్గము పాకిస్తాన్ నుంచి బయటకు వచ్చేసేసి, ఉదాహరణకి తాహిర్ గోరా ఉన్నారు, కెనడాలో ఉన్నారు, ఆయన అదేవిధంగా కరాచీ మాజీ మేయర్ అరీఫ్ అజాకియా ఉన్నారు, ఆయన పాకిస్తాన్ వదిలేసేసి ఇంగ్లాండ్కి వచ్చేసేసారు. మేజర్ ఆదిల్ అనేటటువంటి సైన్యంలో పనిచేసినటువంటి వ్యక్తి ఇప్పుడు ప్రస్తుతం లండన్లో ఉంటున్నారు, ఆయన పాకిస్తాన్కి వ్యతిరేకంగా వీడియోలు చేస్తున్నారు. లేకపోతే మొయిద్ పీర్జాదా అనేటటువంటి అమెరికాలో నివసించేటటువంటి ప్రవాసీ పాకిస్తానీయుడు ఉన్నాడు, ఆయన పాకిస్తాన్ యొక్క వాస్తవాలు చెప్తారు. కానీ పాకిస్తాన్లో ఉండి నోరు విప్పే పరిస్థితి ఈరోజు లేదు. కాబట్టి బయట నుంచి చెప్పే వాళ్ళకి ఏ మేరకు సమాచారం అందుతుంది, ఏ మేరకు వాటిని బయట మిగతా దేశాల్లో అది వెళ్ళినంత మాత్రాన పాకిస్తాన్కి వచ్చే నష్టం లేదు, పాకిస్తాన్ సైన్యానికి వచ్చే నష్టం లేదు. కాబట్టి ఈ మొత్తము లోకల్ మీడియాని గ్యాగ్ చేసే పనిని, పూర్తిగా దాని నోరు మూయించే పనిని పాకిస్తాన్ మిలిటరీ తన బాధ్యతగా తీసుకుంది. విలేకరులు కూడా ఒక్కరూ నోరెత్తకుండా దాన్ని పాటిస్తున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.